హాయ్ గైస్, ప్రేమిస్తున్నా అనే ఒక మూవీ అయితే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి దాదాపు ఒక 35 మినిట్స్ అయితే ట్రిమ్ చేశారు థియేటర్స్ మూవీది. సో ఇప్పుడు ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట 2 hours 24 minutes తో. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. జస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్ గా అనిపించింది. సాంగ్స్ బీజిఎమ్స్ ఏదైతే ఉన్నాయో అవే మూవీకి ఒక ప్లస్ అని చెప్పొచ్చు. మంచి ఎంగేజింగ్ గా చేపించారు అనమాట మూవీ మొత్తాన్ని కూడా. సో మనకి ఎందుకు అలా లాగ్ అనిపించింది, అసలు మొత్తానికి మూవీ స్టార్ట్ అవుతూనే ఒక కన్ఫ్యూజన్ లాగా స్టార్ట్ అయింది అనమాట. ఒక ఫోర్స్ఫుల్ లవ్ స్టోరీ మొత్తాన్ని కూడా రైటింగ్ వల్ల చాలానే దెబ్బతీసిందని చెప్పొచ్చు. అసలు మూవీ మొత్తం కూడా ఏంట్రా ఇలా వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో హీరో అయితే చావు బతుకుల్లో ఉంటాడు. హీరోయిన్ వచ్చి అలా తులసి నీళ్ళు పోసి ఇక తను వెళ్ళిపోతుంది అన్న సమయంలో హీరో ఎక్కడికి వెళ్తున్నావు అని మొత్తం హీరోయిన్ వెనక చేజ్ అయితే జరుగుతూ ఉంటది. సో ఈ చేజ్ ఏంటి, అసలు హీరోకి హీరోయిన్ మధ్య ఏం జరిగింది అనేదే మూవీ ప్లాట్. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే అసలు ఆ చైల్డ్హుడ్ లవ్ స్టోరీ ఏదైనా అసలు అది మరీ ఓవర్ గా అనిపించింది. రైటింగ్స్ అక్కడే చాలా డల్ గా అనిపించాయి అనమాట. అసలు ఈ రైటింగ్స్ వల్ల మూవీ మొత్తం కూడా దెబ్బతీసేసింది. హీరో కనిపించి అడగగానే హీరోయిన్ ని రొమాన్స్ అడగటం గానీ, ఆ సీన్స్ ఏదైతే ఉందో అండ్ దాంతో పాటు హీరోయిన్ మదర్ చనిపోవడం వల్ల ఒక టాబ్లెట్ ఇవ్వకపోవటం వల్ల అది హాస్పిటల్లో, దాంతో పాటు అదే టైంలో అదే సీన్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా లాగ్ అనిపించింది. అండ్ అసలు సెట్ అవ్వలేదు. ఫోర్స్ఫుల్ లవ్ స్టోరీ టైప్ లో అయితే రాశారనమాట. ఇక సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది ఇంకా లాగ్ అనిపించింది అనమాట మూవీ. ఇక మామూలుగా అనిపించలేదు. సో ఇక మూవీలో క్లైమాక్స్ ఏదైతుందో అది మూవీకి ఒక మంచి టర్నింగ్ పాయింట్ లాగా, ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇక మూవీలో ప్లేసెస్ విషయానికి వచ్చేస్తే మూవీలో ప్లేసెస్ ఏంటి అంటే, క్యారెక్టర్స్ వైజ్ గానీ, హీరో గానీ, హీరోయిన్ గానీ, హీరోయిన్ మదర్ గానీ వీళ్ళు బాగా చేశారు. వాళ్ళ రోల్స్ కి అయితే మంచిగా న్యాయం అయితే పడిందని చెప్పొచ్చు అనమాట. ఇక మెయిన్ ఏంటి అంటే ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అండ్ ఓవరాల్ గా ఇవే ప్లేసెస్ అని చెప్పొచ్చు. అండ్ మ్యూజిక్, దాంతో పాటు ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వీటి వరకు మూవీ కొద్దిగా వరకు ఎంగేజ్ చేయొచ్చు. ఇక మూవీలో మైనస్ల విషయానికి వచ్చేస్తే అసలు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఫోర్స్ఫుల్ రైటింగ్ తో కూడిన స్టోరీ అండ్ దాంతో పాటు బాగా లాగ్ అనిపించేసి స్టోరీ ఏమైపోతుందిరా బాబు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ఓవరాల్ గా అయితే అసలు ఆ డిఫరెంట్ మొత్తం కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. అండ్ మైనస్లో ఇంకోటి ఏంటి అంటే అసలు హీరో కనిపించి అడగంగానే రొమాన్స్ అడగడం గానీ, అండ్ హీరోయిన్ హాస్పిటల్ సిచ్యువేషన్ దగ్గర గానీ, అండ్ ఏ కంటెంట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. ఫ్యామిలీతో చూడకపోవడం బెటర్. అండ్ దాంతో పాటు ఆ రైటింగ్ వల్ల కూడా మూవీ సగం దెబ్బతినిందని చెప్పచ్చు. ఒక మంచి ఆర్గానిక్ లవ్ స్టోరీ లాగా రాయొచ్చు, కానీ దాన్ని కూడా ఇలా మొదలు పెట్టి ఒక డిఫరెంట్ ఫీలింగ్ లో అయితే ట్రై చేశారనమాట. దాని వల్ల మూవీ మొత్తం కూడా దెబ్బతినిందనే చెప్పచ్చు. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2 అయితే ఇస్తున్నాను గైస్.